పేరమ్మదేవి పరమట జలికి తిరుపతిలో పేరమ్మదేవికి ఇసిమెట్టి కొడుకులు జన్మాలకి వెళ్ళేది గోవిందా ఆయన తొలిచూరు జన్మా గోవింద రాజా ఉండక జన్మాలా ఎవరు జన్మాలా ఉండక జన్మాలా ఎవరు జన్మాలా కొడి పిల్లం కన్నా బాబు జన్మాలా మూడక జన్మాలా ఎవరు జన్మాలా కొడ పిల్లం కన్నా బాబు జన్మాలా అలిగో జన్మాలా ఎవరు జన్మాలా బాబు ఉప్మాకి పన్నా బాబు జన్మాలా ఎవరు జన్మాలా బెల్లపూడెం కన్నా బాబు జన్మాలా వారక జన్మాలా ఎవరో జన్మాలా యానభయం కన్నా బాబు జన్మాలా తొలిచూరు జలమాలు గోవిందరాజులంట రెండో జలమాన్ని కోడి పిల్లం కన్నా మూడో జలమాన్ని కోడి పిల్లం కన్నా నాలుగో జలమాన్ని ఉప్మాగయం కన్నా ఐదో జలమాన్ని బెండపూటం కన్నా ఆరో జలమాన్ని పొట్టోడన్న పెంగటి రంగి జన్మానికి వెళ్ళాడు ఆరుగురు పుట్టిన తర్వాత పేరమ్మదేవికి అటువంటి సమయంలో ఆరుగురు కొడుకులు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పెద్దోళ్ళు చేసి ఎవరి రాజాలు పంచిపెట్టి అమ్మవారి కనకబెరగమ్మ విజయవాడలో మల్లికాశిలో మల్లయ్యూరికి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ రాజు వాళ్ళకి ఏర్పాటు చేసి ఎవరి రాజు వాళ్ళకి ఏర్పాటు చేసి అటువంటి సమయంలో పేరమ్మదేవికి సంతానం వెనకెట్టి 29 సంవత్సరాలు గడిచిపోయింది అటువంటి సమయంలో పాలసంబర శ్రీనివాసుడు ఇలా ఆలోచిస్తున్నానట ఎలాగనంటే నేను చూడగా లక్ష్మీదేవికి పద్మాదేవికి నేను అవతారం మార్చాను నేను అలా కలుసుకోవాలంటే ఎవరి గర్భసానికి వెళ్ళాలని బాలసముద్ర శ్రీనివాసుడు ఏడుకొండలో కరివెత్తి పరమట జలతికి తెచ్చుకెళ్ళి జనమ్మదేవికి జలమాలకి వెళ్ళి పోయిందా అమ్మ కందులో